కాదు, ఆయన సంతోషాన్ని వెతకటం. మనకి చక్కని మాదిరి దైవత్రిత్వమే. కుమారుడు ఎప్పుడు తండ్రిని సంతోషపెట్టాలని చూస్తాడు. కుమారుడు ఎప్పుడు తండ్రిని సంతోషపెట్టాలని చూస్తాడు. తండ్రి చిత్తమే, తండ్రి ఇష్టమే, తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను, అంతా తండ్రిదే అని ఈయనేమో ఆయన్ని మయంపరుస్తాడు, ఆయన సంతోషపెట్టడానికి చూస్తాడు. కుమారుడు ఎవరో ఆయన, ఎవరో ఆ కుమారుడు ఎవరో. సౌండ్ పెంచండి, ఎందుకు ఉస్సు అంటున్నారు? యేసయ్య కుమారుడు. అంతా తండ్రి చిత్తమే, తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను, ఆయన చిత్తమే నెరవేరాలి, ఆయన ఇష్టమే జరగాలి, ఆయన సంతోషమే అంటాడు ఈయన. మరి ఆయన ఏమంటాడు? అన్ని నామముల కంటే నా కుమారుడి నామం పైనామం అంటాడు. కుమారుడేమో తండ్రిని మయంపరుస్తుంటే తండ్రి ఏమో తనను మరుగు చేసుకుని కుమారుడిని పైకెత్తుతాడు. ఒకరినొకరు మహిమపరుచుకుంటూ ఒకరినొకరు సంతోషపెట్టుకుంటూ ఉండేటువంటి విషయమే దైవత్రిత్వంలో జరిగేది. ఇద్దరు కలిసి పరిశుద్ధాత్మని కనపరుస్తారు, పరిశుద్ధాత్ముడేమో ఇద్దరిని కనపరుస్తాడు. దైవత్రిత్వంలో పరస్పరం ఒకరి సంతోషాన్ని ఒకరు వెతుకుట, ఒకరినొకరు మహిమపరచుట అనేది కనపడిద్ది. ఒకరి మీద ఒకరు అతిశయపడటం కనపడదు, ఒకరినొకడు తిట్టుకోవడం కనపడదు, అది ఇంకో త్రిత్వంలో కనపడిద్దిలే. ఒకడి మీద ఒకటి యుద్ధాలు చేసుకోవటం, ఒకడి మీద ఒకటి కొట్టుకోవటం, నేను గొప్ప అంటే నేను గొప్ప అని విర్రవేగటం అనేది ఇంకొక త్రిత్వంలో కనపడిద్ది. అది నేను గతంలో ఫాలో అయిన త్రిత్వంలే. కానీ ఇప్పుడు ప్రస్తుతం నేను విశ్వసిస్తున్న ఈ త్రిత్వంలో పరస్పర ప్రేమానురాగాలు, ఒకరినొకరు సంతోషపెట్టుట, ఒకరినొకరు ఘనపరచుట అనేవి ఉన్నాయి. ఈరోజు ఒక కీలకమైన మాట గుర్తుపెట్టుకోండి ప్రియులారా. సరే, దేవుడు మనల్ని సంతోషపెట్టాడా లేదన్నది పక్కన పెడదాం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ పని చేసి తీరతాడులే కానీ ఆయన, అయితే ఆ సెక్షనే పక్కన పెడదాం. అసలు మనం ఎందుకు పుట్టామన్న ఒక మాట తీసుకుందాం ఈవేళ. మనం ఎందుకు నేను ఎందుకు పుట్టా? నా సంతోషం కోసం నేను పుట్టానా, లేకపోతే నేను ఎవరిని సంతోషపెట్టడానికి పుట్టాను? ఎవరి కోసం నేను నిర్మించబడ్డాను అంటే లేఖనం చెప్తున్నది సృష్టికర్తను సంతోషపెట్టుట అనేది మొదటిది, అనేకుల సంతోషము కోసము నువ్వు పుట్టావన్నది రెండవది. యోహాను గూర్చి దూత ఏమన్నాడు? అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. అంతేకాదు, కన్న తండ్రివైన నీకు కూడా సంతోషమును మహా ఆనందమును కలుగును. కన్న తండ్రిగా నీ కుమారుడైన యోహానును బట్టి నీకు సంతోషము మహా ఆనందం కలిగిద్ది జకర్యా. అంతేకాదు, నీకు దేవుడు ఇవ్వబోయే ఆ కొడుకు ద్వారా అనేక మంది సంతోషిస్తారయా. అనేక మంది సంతోషానికి ఒక అద్భుతమైన పాత్రగా వాడబడుతున్నాడు. నీ ద్వారా పుట్టేవాడు తన సంతోషాన్ని వెతికేవాడు కాదు, తనను పంపిన వాని సంతోషాన్ని వెతికేవాడు. పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనవాడై తండ్రుల హృదయం పిల్లల తట్టునకును, పిల్లల హృదయం తండ్రుల తట్టునకు తిప్పుతాడు. ప్రభు రావడానికి మార్గం సరళపరుస్తాడు. దేవుడు నియమించిన ఒక దూతయ నీ కడుపున పడుతున్నాడు. బా, ఎంత శుభకరమైన వార్త! మనకి 2 జన్మలు ప్రియులారా. ఒకటి తల్లి గర్భము నుండి జన్మించిన జన్మ, రెండవది దేవుని వాక్యమును అక్షయ బీజం వల్ల జన్మించినటువంటి జన్మ, క్రొత్త జన్మ. అది బాప్తిస్మం ద్వారా పొందిన జన్మ. తల్లి గర్భంలో జన్మించిన జన్మ ద్వారా మనకి వాస్తవం అర్థం కాలేదు, ఏదో బతికేసాం అలాగా. కానీ రెండవ జన్మ, క్రొత్త జన్మ అనుభవం దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు మన మనోనేత్రాలు వెలిగించాడు. ఇప్పుడు మన జన్మ సార్థకత ఎలా చేసుకోవాలో మనకు తెలియపరచబడింది. దాని నెరవేర్పు కోసమే ఇప్పుడు నిరంతరం మనం కృషి చేయాలి, పోరాడాలి, ప్రయాసపడాలి. ఎందుకు మనం జన్మించాం అనే పాఠం క్రీస్తు రక్తంలో కడగబడక మునుపు నాకు అర్థం కాలేదు, కానీ కడగబడిన తర్వాత నాకు అర్థమైంది. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నా అంటే చాలా ఆనందంగా ఉంది. అవును కదా, నేను క్రీస్తులో క్రొత్తగా జన్మించిన రోజు. నిజంగా ఈ జన్మ లేకపోతే, ఒక్క జన్మతోనే నేను ఆగిపోయినట్టయితే, తల్లి గర్భాన పుట్టిన ఆ జన్మతో ఆగిపోయినట్టయితే పాపిగానే చచ్చేవాడిని, నరకానికి పోయేవాడిని. కానీ ఈ రెండవ జన్మ అనుభవం ద్వారా
నిత్య నరకాగ్ని తప్పించుకొని నిత్య జీవానికి వారసున్నయ్యా. ఇంతవరకు సంతోషమే.